కాంగ్రెస్ ల కయ్యాలు ఎక్కువ ఆళ్ళ దాంట్లో ఆళ్ళకే పడది లోపల లోపల కొట్లాటలకే టైం చాలది ఇంకా బయటి పార్టీలతోని ప్రతిపక్షాలతోని ఏం ఫైట్ చేస్తారు అనుకుంటా కామెంట్లు చేసేటోళ్ళుంటే ఇప్పటి సంది బంద్ చేయుర్రిగా చిన్న చిత్క లీడర్లు కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటువంటి లీడర్లే అన్ని మర్చిపోయి అలాయి బలా ఇచ్చుకున్నట్టు పక్క లీడర్ల నోరు నొయ్యంగా మెచ్చుకుంటున్నారు సీఎం రేవంత్ను కూడా ఇగో గిట్ల పొగడ్తలతోని పొన్న షెట్టెక్కిస్తుర్రు ఇది ఎండలు పోయి వానలొచ్చి వాతావరణంలో మార్పులొచ్చే కాలం అనుకుంటారు గాని అస్సలు కాదు. కాంగ్రెస్ లీడర్లు ఆళ్ళ దాంట్లో ప్రేమలు చూపించి పెనుమార్పులు వచ్చే కాలం ఇది. ఎలక్షన్లకు ముందు నేనంటే నేను సీఎం క్యాండిడేట్ అని గల్లాలు పట్టి కొట్టుకున్నట్టు చేసిన హస్తం పార్టీ నేతలు ఇప్పుడు కలిసుంటే కలదు సుఖం అని వాడుకుంటా ఒకరి మీద ఒకరు పోటీల మీద ప్రేమలు ప్రదర్శిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి సార్ ఉండి రేవంత్ చూస్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసినట్టుంది అనుకుంటా ఇగో ఇట్లా ఒకడిండు. ఢిల్లీ కోసం మంత్రి పదవి అడగలే, 3 ఏళ్ల మంత్రి పదవి వదిలిపెట్టుకున్నాను. నాకు శాఖ గురించి సంబంధం లేదు. ఏ శాఖలో అయినా ముఖ్యమంత్రి గారు నేను ఒక ఫోన్ చేసినా ఒక లెటర్ పంపినా నాకు రెస్పాన్స్ ఇస్తారు. నాకే కాదు ఏ మినిస్టర్కైనా ఏ ఎమ్మెల్యేకైనా అదే ఫ్రెండ్షిప్ ఉన్నాడు. నేను అందుకనే చెప్పిన గతంలో రాజశేఖర రెడ్డి గారు జ్ఞాపకం వస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఫీల్ అవుతలేడు, ఇంటికి పోతే క్యాజువల్గా ఉంటున్నాడు. నేను జనరల్గా ముఖ్యమంత్రులు అంటే వాళ్ళు ఒక లెవెల్ అదే సర్పంచ్ వచ్చినా గదే మాట్లాడుతుండు, మీ మీద గట్టే మాట్లాడుతుంది. సరే మాకంటే రెస్పెక్ట్ అన్న అంటే ఏజ్లో పెద్దగా అన్న కూర్చోమంటాడు అని మామూలు సర్పంచ్ ఎంపీటీసీ వచ్చినా అదే నవ్వుకుని మాట్లాడుతున్నాడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎప్పుడు కూడా ఈ పదవి శాశ్వతం కాదు కదా. నువ్వు ఉండే కామన్ మ్యాన్ వచ్చినా రిసీవ్ చేసుకునే విధానం ఆ పద్ధతి బాగుండాలి అంతే. ఇంటున్నారా ఏ తీరు ఎలివేషన్లు ఇస్తున్నాడో. మరి మొన్న ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడుకుంటా నా తర్వాత సీఎం అయ్యే అర్హత ఉంది కోమటిరెడ్డి వెంకటరెడ్డికే అని సీఎం రేవంత్ చెప్పి సపట్లు కొట్టించుకున్నాడు కదా. ఇక ఆయన గంత తెలివిచ్చి మాట్లాడినప్పుడు మనం కూడా అదే రేంజ్ లో మాట్లాడితేనే మంచిగా ఉంటది. రేపో రయ్య పెరుగుతూనే ఉంటది అని అనుకున్నాడో ఏమో గానీ ఇక ఇట్లా అనుకొచ్చిండేమో అనుకుంటా కామెంట్లు చేయబట్టిగా కోమటిరెడ్డి కొత్త కాంప్లిమెంట్లైన జనాలు. అన్న అంటే వాడతలేదు కాబట్టి వైసీపీతోని వైరం ఉంది కాబట్టి కాంగ్రెస్ క్యాండిడేట్ల ఖచ్చితంగా షర్మిల ఏదోటి అంటనే ఉంది. రోజేం పట్టించుకుంటాం తి అని జనాలు లైట్ తీసుకునే ఛాన్సే ఇస్తలేదు షర్మిలక్క. డే బై డే డోసు పెంచుకుంటా ఇదెక్కడి మాసక్క అనిపించేటట్టు కౌంటర్లు కామెంట్లతోని వార్తలు అల్లుంటుంది. ఈసారి అయితే ఏకంగా జగన్ దేశం విడిచిపోతందుకు తయారైతుండ అనుకుంటా గిట్ల మాట్లాడుకొచ్చింది. ఏపీ ఎలక్షన్లు ఏమో గానీ ఇంట్లో కొట్లాటలు అన్నా చెల్లెళ్ళ లొల్లులు పాలిపగలు అన్ని బయట పడుతున్నాయి, బట్ట బయలై బజార్లో పడుతున్నాయి. ఇప్పటికే జగన్ అవినాష్ రెడ్డి పేరింటనే ఫైర్ అవుతుంది చెల్లె షర్మిల. కడప ఎంపీగా వైసీపీకి అవినాష్ రెడ్డి నిలబడే వరకలా పోటీగా కాంగ్రెస్ కి కడప ఎంపీ క్యాండిడేట్ గా బరిలోకి దిగింది కదా. ఇక ప్రచారంలో నేను పలానా పని చేస్తా, ఈ హామీ అమలు చేస్తా, నాకు ఓటేయ్రి అనే దానికంటే జగన్ తిట్టుకుంటా బాబాయిని చంపిన వాళ్ళు మళ్ళా గెలుస్తారా అనుకుంటా ఆలం తిట్టుడుతోనే మెజార్టీ తెచ్చుకోవాలని చూస్తుంది అనుకుంటా పక్క పార్టీలు కూడా వంకలు పెట్టి తిడుతున్నారు. ఇది ఇట్లుండగానే ఇవాళ కడపలో మాట్లాడుకుంటా అవినాష్ రెడ్డి నడుచుకుంది షర్మిల. అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలు తీసుకొని అందరినీ వాళ్ళకి అగెయిన్స్ట్ గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్ గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? అంతే కదా, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్ గా ఉంటారు. అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఓడిపోతారన్న భయంతో ఊరు దాటి పారిపోయేందుకు తయారైతున్నారు, పాస్పోర్ట్లు కూడా రెడీ చేసుకుంటారని చెప్పుకొచ్చింది. అక్క ఈటితోనే ఆగలేదు, ఎంపీగా ఓడిపోతే అరెస్ట్ తప్పదన్న భయంతో నుండు అవినాష్ రెడ్డి వాళ్ళే సింగిల్ ప్లేయర్ గా ఉండాలని వైఎస్ భారత్ ఆలోచన. ఓ పని చేయర్రి, గొడ్డలతోని కడమలందరూ నరికేయ్రి, అప్పుడు మీరు సింగిల్ ప్లేయర్లు అవుతారు అనుకుంటా గరమైంది. అయ్యో ఓట్ల ప్రసారమేమో గానీ నరకుడు కొరుకుడు గొడ్డళ్ళు పరార్లు ఇవే ముచ్చట్లేని వస్తున్నాయిగా మొత్తము అని అనుకుంటే ఏపీ రాజకీయాలను చూస్తున్న జనాలు జర గట్టిగానే గులగబట్టారు. మరి ఆయనతో రిజల్ట్ వచ్చినాక ఓడిపోయినామన్న కోపంతో పక్క పార్టీలను ఇంకెంత తిడతారో ఎంత టార్గెట్ చేస్తారో ఏమో మళ్ళీ 5 ఏళ్ళు.